audio jungle. అధ్యక్ష మీరు ఇంకా ఇది చాలా దారుణం అధ్యక్ష. మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా చేయటం అనేది ప్రతిపక్షంలో ఉన్నవారు తప్పు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఈ రేట్ ఏ విధంగా అరైవ్ అయ్యారంటే అధ్యక్ష అబ్జర్వ్డ్ డేటా కింద చెప్పించారు అధ్యక్ష. అబ్జర్వ్డ్ డేటా అంటే చూసి ధృవీకరించిన రేట్ అధ్యక్ష. ఆఖరికి కనీసం ఒక క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి అధ్యక్ష 394 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఒక కిలోమీటర్ అని చెప్పించారు అధ్యక్ష. అంటే దీని ప్రకారము 1,92,00,000 పే చేశారు అధ్యక్ష. ఒక 100 రూపాయలు కూడా అవ్వనిది 390 రూపాయలు పే చేయటం అంటే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ రేట్ ఎస్ఎస్ఆర్ రేట్ కూడా 92.66 అధ్యక్ష. క్యూబిక్ మీటర్ 100 రూపాయలు ఉన్నప్పుడు టెండర్ వేసినప్పుడు అధ్యక్ష ఎంతైనా వేసుకోవచ్చు అధ్యక్ష. కానీ టెండర్ వేసిన రేటు కాదు ఇది. అధికారులు అబ్జర్వ్ డేటా ప్రకారం ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష దీని ప్రకారం అధ్యక్ష డెఫినెట్గా దీంట్లో చాలా దారుణం జరిగింది. తప్పనిసరిగా దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ వేయాలి, లేకపోతే సిబిఐ తోటి ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేగాని ఇదేదో మాకు సంబంధం లేదు, మాకు ఏమీ తెలియదు అని చెప్పడం అనేది చాలా అన్యాయం అధ్యక్ష. దీంట్లో జరిగిన మాట వాస్తవం. ఎలాగ 14 crores రీఎంబర్స్మెంట్ ఎట్లా చేశారు అధ్యక్ష? చేయడానికి లేదు అధ్యక్ష. అబ్జర్వ్డ్ డేటా ప్రకారము సుమారు 100 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారంటే వీరు 100 కోట్లు 80 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారు అధ్యక్ష. ఇది ఎట్లా చేశారు? అబ్జర్వ్ డేటా ఎవరు చూశారు? అబ్జర్వ్ డేటా చూసి ఏ బేసిస్లో ఇచ్చారు అధ్యక్ష? ఐఎమ్ 100% షూర్ దిస్ ఇస్ రాంగ్ అధ్యక్ష. మీ ఎస్ఎస్ఆర్ ప్రకారమే మీకు 3 ఐటమ్ నెంబర్ 1 ఎక్స్కవేషన్ ఆఫ్ సాయిల్ ఇంక్లూడింగ్ 1 కిలోమీటర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అధ్యక్ష. దానికి 48,823 క్యూబిక్ మీటర్లకు అధ్యక్ష 394 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. టెండర్ వేసినప్పుడు అధ్యక్ష కాంట్రాక్టర్ ఎవరన్నా 500 వేయచ్చు, 1000 రూపాయలు వేయచ్చు. కానీ ఇది అబ్జర్వ్ డేటా అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష 1,92,00,000 పే చేశారు అధ్యక్ష. అదే సేమ్ డిపార్ట్మెంటు టెండర్ రేటు కూడా 92 రూపాయల 60 పైసలే అధ్యక్ష. ఎస్ఎస్ఆర్ రేట్ అది అధ్యక్ష. ఆ ఎస్ఎస్ఆర్ నెంబర్ కూడా చెప్తాను అధ్యక్ష. IRR CSDW 1-2 అధ్యక్ష. ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష. ఇది ఇంత దారుణంగా జరిగినప్పుడు ఏమీ తెలియదు అని అంటాం అనేది నేను పట్టిసేమ్ అని ఎక్కడ తప్పు పట్టట్లేదు అధ్యక్ష. పట్టిసేమ్ ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. ఐఎమ్ నాట్ don't misguide the public. I am saying పట్టిసేమ్ ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. బట్ అట్ ద సేమ్ టైం దీంట్లో అవకతవకలు జరిగినాయి. కోట్లాది రూపాయలు దీంట్లో తేడా జరిగిందని చెప్పి నేను చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో కానీ మీరు ఒక సమగ్ర దర్యాప్తు చేయడానికి మీరు అనుమతించి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు కూడా చేస్తే అధ్యక్ష కరెక్ట్గా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. Again I am demanding an inquiry, a probe onto this particular issue. Whatever is reported in the CAG by a sitting judge of a high court or BJP. a CBI. ఇవాళ విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే 3.5 సంవత్సరాల తర్వాత ఇవాళ చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు అధ్యక్ష. ఎందుకు మాట్లాడలా మొదటి సంవత్సరం, ఎందుకు మాట్లాడలా 2వ సంవత్సరం, ఎందుకు మాట్లాడలా 3వ సంవత్సరం, ఎందుకు మాట్లాడలా? ఇవాళ చాలా స్పష్టంగా వీళ్ళు ఇవాళ బురజల్లే కార్యక్రమం జరుపుకున్నారు అధ్యక్ష. ఏదైతే టెండర్ డాక్యుమెంట్లో ఇచ్చిన అవకాశాల ద్వారా డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ తీసుకున్నాం, ఇది కొత్తగా తీసుకొచ్చిన విధానం. ఆ విధానం ద్వారా చెల్లింపులు జరిగినాయే తప్ప ఏదైతే మొన్న మీరు జరిగిన కాగ్ విచారణలో కూడా ఏదైతే పిఎస్సి కమిటీలో కూడా మా అధికారులు స్పష్టంగా సమాధానం చెప్పారు. ప్రతి ఒక్క ఆరోపణకు కూడా సమాధానం చెప్పారు. ఇవాళ మీరు చేసే ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి. దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి మీరు చేసే ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కాదు. చాలా స్పష్టంగా టెండర్ డాక్యుమెంట్లో ఏదైతే చెప్పామో దాని ప్రకారమే జరిగాయి. అనుకున్న సమయం కన్నా కూడా ముందుగానే
5.5 నెలల్లోనే ఈ కార్యక్రమాలు పూర్తి చేసాం. ఎటువంటి విచారణ అవసరం లేదు. ఎటువంటి విచారణ కూడా మీరు ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దీని మీద మాట్లాడలేదు. కాబట్టి మట్టి పనుల రేట్లు కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ఆధునిక యంత్రాలతో చేసిన డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ, దాన్ని ఆ విధంగా చేసామని చెప్తున్నాం అధ్యక్ష. వెల్ ఛాంబర్లో కూడా ఎక్స్వేషన్ కూడా ఏదైతే లిమిటెడ్ ఏరియాలో ఆ ఎక్స్వేషన్ అంతా జరిగిందాన్ని కూడా ఈ అబ్జర్వర్ డేటా జరిగింది అధ్యక్ష. చాలా స్పష్టంగా డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీలో అవన్నీ కూడా వచ్చాయి. ఇది కేవలం కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం పలుకులు ఇవాళ విష్ణుకుమార్ గారు పలుకుతున్నారు. ఇది ఇటువంటి పట్టిసీమ నిర్మాణంలో కానీ ఎటువంటి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.